హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ బ్రెడ్ కస్టర్డ్ డిజర్ట్ని అయితే చూపించాలనుకుంటున్నాను. నేనైతే ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేస్తూ అటు ఇటు కాల్చుకోవాలి. ఇలా ఫ్రై అయిన పీసెస్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పీసెస్ కూడా వేసుకొని దోరగా కాల్చుకోవాలి. వేరొక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని క్రీమ్ మిల్క్ 2 కప్స్ వరకు పోసుకొని 1/2 కప్ షుగర్ వేసుకొని 1 స్పూన్ కస్టర్డ్ వేరొక బౌల్లో వేసుకొని 1/2 కప్ పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. పాలు మసులుతున్నప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాల మిక్స్ని కూడా పాలల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు చిక్కగా అయ్యేంత వరకు, క్రీమీగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉండాలి, లేకుంటే పైన మీగడలా కడుతుంది. వేరొక బౌల్ తీసుకొని బ్రెడ్ పీసెస్నన్నీ ఆ బౌల్లో వేసుకొని ఈ కస్టర్డ్లో డిప్ చేసుకోవాలి. వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంది. నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా డిప్ చేసుకున్న బ్రెడ్ పీసెస్పై వేసుకున్నాను. డ్రై రోజ్ పెటల్స్ని కూడా వేసుకున్నా. ఉంటే వేసుకోండి, లేదంటే మీరు స్కిప్ చేసేయవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్ అండ్ స్వీట్ బ్రెడ్ కస్టర్డ్ డిజర్ట్ని చూసారు కదండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి.